రామ్మోహన్ రెడ్డి గారు సరే, ఇప్పుడు ఇంతసేపు ప్రకాష్ గారు మాట్లాడింది విన్నాము, శరత్ గారు మాట్లాడింది విన్నాము. కానీ రేవంత్ రెడ్డి గారి మీద జస్ట్ రన్నింగ్ కామెంట్స్ లెక్క శరత్ అన్న మరి ఏందో నాకు తెలియదు, ఆ కారణం ఏందో నాకు తెలియదు. కానీ అదేదో ఆంధ్ర మీద ప్రేమతోటి, అదేదో ఆంధ్ర మీద ప్రేమతోటి, అదే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటి ఇది అయిపోతుంది అని బనకచర్లను ఆపింది ఎవరండి? గతంలోనేమో గోదావరి నుంచి కృష్ణా జలాలు కాదు, ఇతర బేసిన్లు లేవు, బేసజాలు లేవు, ఎక్కడికైనా నీళ్లు తీసుకొని పోవచ్చు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరండి? పోతిరెడ్డిపాడు పొక్కని పెద్ద కలిపి ప్రాజెక్ట్ అని చెప్పారు కేసీఆర్. ఏ రెండు రాష్ట్రాలు కలిసి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా. ఫస్ట్ ఒక్కసారి నేను కృష్ణా కాడికి వస్తా. 2014 కంటే బిఫోరు కృష్ణా జలాల నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నటువంటి నీటి శాతం ఎంత అంటే 4.1 TMC పర్ డే ఉండే. ఎప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ రాకంటే ముంగట, తెలంగాణ కంటే ముంగట ఉమ్మడి రాష్ట్రంలో మన పాలు తగ్గుతుంది, నీళ్ళు ఎత్తుకపోతురు. ఏమంటారు ఆయన భాషలో చెప్పాలంటే సవటలు, సన్నాసులు, దద్దమ్మలు ఆ రోజు ఉంటున్నటువంటి 11,000 క్యూసెక్లని 44,000 క్యూసెక్లు ఒక్క పెద్ద చేస్తుంటే వీళ్ళు అందరు కలిసి ఏం చేస్తున్నారు, తెలంగాణకు అన్యాయం అవుతుంది అని అన్నాడు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక 10 ఏళ్లలో అదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాడికెంచి 44,000 క్యూసెక్లు పర్ డేకెంచి 92,600 క్యూసెక్ల నీటిని వాళ్ళు ఎత్తుకొని పోతున్నటువంటి సామర్థ్యానికి వాళ్ళు పోయారు. ఇంకొక చీకటి నిజం నేను చెప్పాలనా, ఇంకా దరిద్రమైనటువంటి నిజం ఏంది అని అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని రాయలసీమ ప్రాజెక్ట్ వాళ్ళు ఏదైతే ఎత్తుకపోయేటటువంటి దానికి టెండర్లు పిలిచేటటువంటి దానికంటే ముందు మనకి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే భరత్ గారు. అది ఏ రోజు ఉండే? జలశక్తి మినిస్టరు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆగస్టు 5, 2020 అలా టెండర్లు వచ్చినాయి. నువ్వు నిజంగానే ఆ రోజు జూమ్ మీటింగ్, వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీకి పోయేటటువంటిది కూడా లేదు. నువ్వు ఆ రోజు గిట్ట జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యి వాళ్ళు ఇట్లా ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతున్నారు, మేము దీన్ని ఖండిస్తున్నాము, మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని గిట్ట నువ్వు అనుంటే వాళ్ళ యొక్క టెండర్లు ముందుకు సాగపోయేటివి. కానీ ఏం చేసింది తెలుసా కేసీఆర్ గారు? జూమ్ మీటింగ్ లో కూడా నాకు కుదురుతలేదని చెప్పి ఆగస్టు 19 తర్వాత మాట్లాడదాం ఈ యొక్క చర్చ అని చెప్పి సాగదీసిండు. దేనికోసం? తద్వారా ఏపీఓలో ఆ యొక్క నీటిని టెండర్లని కాల్ఫర్ చేసుకొని నీటిని ఎత్తుకపోనీకే నువ్వు ఇండైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చినవు. ఇండైరెక్ట్ ఏంది, డైరెక్ట్ గానే పర్మిషన్ ఇచ్చినవు. అంటే వాళ్ళు దోసుకొని పోయేటటువంటి నీటి దాని గురించి నువ్వు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి చేసినటువంటి ద్రోహము. జగన్మోహన్ రెడ్డి గారితో గంటలు నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని తర్వాత గోదావరిని కృష్ణా జలాన్ని మనం లింకేజ్ చేసుకుందామనంటే ఆయన పేరుంది రీసెంట్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఆయన గోదావరి నీళ్ళ మీద రామానాయుడు గారు ఆయన కూడా అన్నాడు అఫీషియల్ స్టేట్మెంట్ మన బనకచర్ల మీద జరుగుతున్నప్పుడు. ఆయన ఏమని అన్నాడు? కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఆ రోజు గోదావరి జలాల మీద ఆయన ఇచ్చినటువంటి మాట మీదకించే మేము పోయినామన్నాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు చంద్రబాబు నాయుడిని గురువు అని చెప్పి ఆపాదించి పాపం నాయకుడిని చిన్న చేసే ప్రయత్నం చేస్తారో బనకచర్లను మనం ఆపినామన్నా. బనకచర్లను కూడా అప్పుడు ఏ రోజు ఈ వచ్చినటువంటి దాంట్లో మొన్న జూన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2025 జూన్లో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ దాన్ని ఏం చేసింది? రిజెక్టెడ్ అండ్ రిటర్న్డ్. ఈ కొట్లాడింది ఎవరు? మనం దేని మీద కొట్లాడినాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ గా మీడియా ముందుకు కూడా వచ్చి బనకచర్ల ముందుకు సాగనికే లేదు, ఒకవేళ గిట మీరు ముందుకు సాగాలి వాళ్ళు ఏమని వాదించారు? అలా కింద పోతున్నటువంటి నీళ్లు సముద్రంలో కలిసేటటువంటి నీళ్లు మేము వాడుకుంటే మీకు నొప్పి వచ్చింది ఏంది అని అన్నారు. కానీ నీటి న్యాయ సూత్రాల ప్రకారము ప్రాజెక్టు ఇక్కడ ముందు కట్టుకుంటే మేమేమో పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి మొత్తం మీరు నో అబ్జెక్షన్ అనేటటువంటిది మీరు నాకు రాసియండి, భవిష్యత్తులో కేసులు వేయమని, మేము ప్రాజెక్టులు సంపూర్ణంగా కట్టుకోనికే మా యొక్క నీటి వాటాలు న్యాయంగా జరగనీకే మీరు రాసియాలే బేషరతుగా అని మాట్లాడితే ఏపీ ప్రభుత్వం దానికి ముందుకు రాలే. ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని చెప్పి అంటే బనకచర్ల అనేటటువంటిది ఆగిపోయింది. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు వస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు గట్టిగా స్పందించింది? అది ఏ రోజు వచ్చిన లెటర్ నేను ఒకటి చెప్తున్నా, అసలు హరీష్ రావు ఇంకా ఎంత పచ్చిబూత అంటే అసలు ఇది కూడా హరీష్ రావు గారు ఎందుకు దీన్ని తీసుకొని వస్తున్నా అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద చర్చ అసెంబ్లీలో జరగబోతుంది, ఏదో ఒక డైవర్షన్ జరగాలి. పాలమూరు రంగారెడ్డి మీద కవిత గారు చెప్పినట్టుగా అయ్యకంటే ఎక్కువ అల్లుడు దొరికిపోతాడు కాబట్టి సంతకాలలో క్రియాశీలక పాత్ర అల్లుంది కాబట్టి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డటువంటి వాళ్ళు కాబట్టి తెలంగాణకు చేసినటువంటి ద్రోహంతో ఈ ద్రోహులు బయటికి వస్తారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కదో పట్టించాలనేటటువంటి పాపం ప్రయత్నాలు హరీష్ రావు గారు చేస్తున్నారేమో తప్ప అంతకు మించి వేరేది లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒకరు సూక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కాదు. గురువే ఉండొచ్చు కానీ నీటి వాటాల విషయంకి వచ్చినప్పుడు మాత్రం కొట్లాడి బనకచర్లను డ్రాప్ చేయించినటువంటిది ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాను నేను.
నేను వేరేదేం చెప్తలే. ఎట్టి పరిస్థితులలో బేషరతుగా వాళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆన్ రికార్డ్ మాట్లాడినటువంటిదే, ఢిల్లీకి పోయి కొట్లాడినటువంటిదే, సుప్రీంకోర్టులో కేసులు వేసుకున్నటువంటిదే. ఇంతకు మించి ఏం చేయాలి రండి. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, దీని మీద కూడా తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆంధ్ర